హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో ఎంతో రిక్వెస్ట్ చేసిన వీడియో ఈ బాత్రూమ్ క్లీనర్ అండి. అదే టైల్స్ క్లీనర్ అనమాట. అలాగే ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చివరి వరకు చూడండి, నా రిక్వెస్ట్ అదే. ఎందుకంటే మధ్యలో చేయడం చూపించేసిన తర్వాత వచ్చేసింది కదా అని ఆఫ్ చేసేస్తే దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడితే ఇది బాగా యూజ్ అవుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఓకేనా? మధ్యలో చెప్పినా మీకు అర్థం కాదనమాట. మీరు సగం చూసి మీరు తయారు చేసుకొని తర్వాత అది బాగా వర్క్ అవ్వలేదు, ఇలా అయిపోయిందంటే నేను ఏమీ చేయలేను. మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే లాస్ట్లో నేను నెక్స్ట్ చెప్పే లిక్విడ్ కూడా మీకు చెప్తాను. అది కూడా మీకు చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్దాం. ఓకే, ముందుగా అయితే దీనికి కంపల్సరీ కావాల్సింది గ్లౌజెస్. కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవాలి. ఇవి కంపల్సరీ పాటిస్తేనే మీరు చేయండి. ఓకే, ముందుగా గ్లౌజెస్ కంపల్సరీ ఉండాలండి. అలాగే ముక్కుకి ఏదో ఒక క్లాత్, ఇలాంటి కాటన్ క్లాత్ లాంటిది ఏదైనా కట్టుకోండి కంపల్సరీ. ఎందుకంటే కెమికల్ కదా, అందుకనమాట. ఇంకొకటి వచ్చేసి ఇలా ఓపెన్ ప్లేస్లోనే చేయండి. రూముల్లోను బాత్రూంలోను చేయకండి. ఎందుకంటే పొగ వస్తుంది కదా, ఆ పొగ మనం తట్టుకోలేము అనమాట. ఓపెన్ ప్లేస్లో అయితే కొంచెం పర్వాలేదు, బాగుంటుంది అనమాట అండి. అలాగే నేను చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించండి, అప్పుడు లిక్విడ్ బాగా వస్తుంది. ఓకే, అలాగే ఇంకో విషయం, పిల్లలు ఉన్నప్పుడు చేయకండి. పిల్లలు వచ్చి ఏది చేసినా మళ్ళీ ప్రాబ్లం కదా. సో పిల్లలు లేనప్పుడు చక్కగా ఇంట్లో చేసుకోండి. ఓకే, కెమికల్స్ అనేవన్నీ కూడా కెమికల్ షాప్లో అమ్ముతారండి. ఓకేనండి, ఇట్లాగా మనకి ఇలా చూపించండి, చూసారా? ఇదనమాట. ఇది హార్పిక్ కాంపౌండ్ అంటే ఇచ్చేస్తారు. ఇలా బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసుకొని కాంపౌండ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారండి. ఒక్కొక్క షాప్లో ఏమంటే ఈ లిక్విడ్ని ఒక 3-4 బాటిల్లో వస్తుంది అనమాట. అలా ఇస్తారు కెమికల్స్ విడివిడిగా. ఇంకొక షాప్లో ఇలాగా ఒకే బాటిల్లో 1 లీటర్ బాటిల్ అన్ని మిక్స్ చేసేసి ఇచ్చేస్తారు. ఇది మనకి ఇంకా ఈజీ దానికంటే కనుక. ఇందులో వైట్ కలర్, బ్లూ కలర్ 2 రకాలు ఉంటాయి. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇలా మనకు అమ్మేస్తాను. కెమికల్ షాపులో కెమికల్స్ అనేది అన్అఫిషియల్గా అమ్మరండి. మన ఆ షాపులోనే మనకు దొరుకుతాయి. వైజాగ్లో అయితే కనుక డాల్ఫిన్ హోటల్స్ ఉన్నాయి కదా, దాని లెఫ్ట్ సైడ్లో అన్ని కెమికల్ షాపులే. అక్కడికి వెళ్ళి హార్పిక్ తయారు చేసుకోవడానికి సెట్, లేదంటే బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి సెట్ కావాలండి అన్నప్పుడే మనకి ఇచ్చేస్తారు అనమాట. ఓకేనండి, దీని కాస్ట్ అవన్నీ కూడా నేను లాస్ట్ మీకు మెన్షన్ చేస్తాను, అన్నీ చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు అన్ని మెన్షన్ చేస్తాను, మిగతా అన్నీ కూడా. ఓకేనండి, ప్రస్తుతానికి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనకి దీనికి కావాల్సింది ఏంటంటే, మనకి చిక్కగా వేసుకున్నా కూడా టైల్స్ పాడైపోతాయండి. మార్బుల్స్ కానీ, లేదంటే మనకి ఫ్లోర్ ఉంటుంది కదా, బాత్రూమ్ ఫ్లోర్ కానీ పాడైపోతాయి అన్నమాట. అంత చిక్కగా చేసుకోకండి. ఓకేనా, ఎంత కావాలో నేను చెప్తాను. ఇది 1 లీటర్ కదండి. 1 లీటర్కి మనకి చూపించండి, 10 లీటర్ యాసిడ్. ఈ రెండేనండి మనకు కావాలి. బయట నుంచి కొనుక్కున్నవి ఈ రెండే కొనుక్కుంటాం. ఓకేనా, అలాగే వాటర్. ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే, బోరు వాటర్ మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ లిక్విడ్కి బోరు వాటర్ అస్సలు వాడకూడదు. అది మనం మున్సిపల్ వాటర్ వాడాలి. లేదు మాకు మున్సిపల్ వాటర్ రాదు అనుకుంటే ప్యూరిఫై వాటర్ ఉంటుంది కదండి, అదన్నా వాడుకోవచ్చు. ప్యూరిఫై కూడా లేదనుకుంటే బయట టిన్స్ అమ్ముతారు కదండి, 20 లీటర్ టిన్ 20 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది, అదన్నా వాడుకోవచ్చు అనమాట. ఎట్టి పరిస్థితి బోరు వాటర్ మాత్రం వాడకండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఈ వాటర్ని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత చేసుకుంటే సంవత్సరంన్నర పైనే మనకి వాడుకోవచ్చు. లేదు నార్మల్గానే చేసేస్తాము అనుకుంటే కనుక 6 నెలల వరకు వాడుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీంతో పాటు ఇలా గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలాంటి స్టిక్ ఒకటి కావాలండి. ఓకే, ఇలాంటిది ఇంకా చెక్కదైనా పర్లేదు, ఏదైనా కలుపుకోవడానికి కావాలన్నమాట. ఓకే, కింద నుంచి 1 లీటర్ కదండి, 1 లీటర్కి 10 లీటర్ యాసిడ్ ఇస్తారు వాళ్ళు. దీనికి మనం 10 లీటర్లు వాటర్ వేసుకోవచ్చు, కానీ చాలా చిక్కగా వస్తుంది అనమాట. అంత చిక్కగా అవసరం లేదు మనకి. ఏంటంటే 10కి 15 లీటర్లు వాటర్ తీసుకోండి. సరేనా, అదైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇది వేడి చేసి చల్లార్చుకొని చేసుకుంటే మనకి సంవత్సరంన్నర చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఓకేనండి, లేదు నిన్న వేడి చేయకుండానే చేస్తాను అనుకుంటే కనుక ఒక 6 నెలల పైన మనం వాడుకోవచ్చండి. అప్పుడు బాగా నిల్వ ఉంటుందండి. సరేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం క్లాత్ కట్టుకోవాలండి. కంపల్సరీ చేయాల్సిన పని అనమాట. లేదంటే పొగ వస్తుంది కదా, అది హెల్త్కి మంచిది కాదు. ఓకే, యాసిడ్ వేసుకోవాలండి. చూసారా పొగ ఎలా వస్తుందో, దీన్ని వేరే ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ముందుగా లిక్విడ్ మనకి హార్పిక్ కాంపౌండ్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత కూడా మనం యాసిడ్ వేసుకోవచ్చు. బట్ యాక్చువల్ అయితే ఇలా చేయాలన్నమాట. ఇంకొకటి కూడా వేసేస్తున్నాను, దూరం కూడా వేసేస్తున్నాను.
వేసేసానండి. ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకుందామండి. మనం దీన్ని ఎప్పుడూ కూడా ఓపెన్ ప్లేస్లోనే చేయాలండి, రూముల్లోనూ బాత్రూమ్ చేసుకోవద్దు. ఓకేనా? ఒకసారి ఇలా కలిపేసుకుందాం. దగ్గర ఇప్పుడు ఈ లిక్విడ్ హార్పిక్ కాంపౌండ్ అండి. ఓకేనా? ఇది వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం దూరం నుంచి వేయాలి, ఇలా వేసుకోవాలి. మనం లిక్విడ్ వేసేటప్పుడు ముక్కలుగా అయిపోతుంది అనుకోండి, భయపడకండి. యాసిడ్ వేడి కాదు, మొత్తం కరిగిపోతుంది అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ దూరం నుంచి ఇలా కలుపుకోవాలండి. మొత్తం వేసేసి కలుపుతూనే ఉండాలి, మనం కలుపుతూనే ఉండాలి, ఇలా తిప్పుతూనే ఉండాలండి. మనం అలా తిప్పుతూనే ఉండాలి. ఇట్లాగా ఎంత బాగా తిప్పితే అంత చిక్కబడుతుంది అనమాట ఇది. ఇప్పుడు మగ్గు తీసుకున్నారు కదండి, దీంతో ఇలా అనాలి, ఇలా కలుపుతూనే ఉండాలండి. మనం ఎంత బాగా కలిపితే అంత చిక్కగా అవుతుంది అనమాట. మనం కలపడానికి ఈజీగా ఉండేటట్టు బకెట్ తీసుకోవాలండి. ఇలా 15 నుంచి 20 నిమిషాల వరకు అలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు బాగా చిక్కపడుతుంది అనమాట. పైన ఫోమ్ లాగా తెల్ల బుడగల్లా వస్తుంది కదా, ఇదంతా కూడా రేపటికల్లా మొత్తం క్లియర్ అయిపోయి బ్లూ కలర్ హార్పిక్ లాగా బాగా కనిపిస్తుందండి. మనం ఇలా లిక్విడ్ వేసుకుంటాం కదండి, కాంపౌండ్ వేసినప్పుడు యాసిడ్ వాటర్లో అది ముక్కలుగా అయిపోయినట్టు అనిపిస్తే కనుక మీరు భయపడకండి. ఎందుకంటే యాసిడ్ చాలా వేడిగా ఉంటుంది, ఆ వేడికి ఇది మొత్తం కరిగిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ లిక్విడ్ మొత్తం వేడిగా ఉంటుందండి, చల్లారే వరకు అలా కలుపుతూనే ఉండండి. ఓకేనా? ఒక 10 నిమిషాలు అలా కలిపేసి వదిలేకండి. ఇప్పుడు మగ్గుతో కూడా కంట్లో పడకుండా ఇలా మగ్గుతో కింద నుంచి తీసుకుంటూ పైనుంచి పోస్తూ బాగా కలుపుకోవాలండి. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇది బాగా కలిస్తేనే లిక్విడ్ చాలా బాగా వస్తుందండి. 10 నిమిషాలు చేసి అయిపోయింది కదా అని పక్కన పెట్టకుండా బాగా కలుపుకోండి. చూసారా, ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా చిక్కబడి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీన్ని మనం వెంటనే వాడకూడదు. ఒక 24 గంటల సేపు వదిలేసేయాలండి, ఎటువంటి మూత పెట్టకుండా. కావాలంటే మీ బాటిల్స్లో వేసుకోండి, కానీ మూత పెట్టద్దు. ఓకేనా? 24 గంటల తర్వాత మీరు ఇది మూత పెట్టుకోండి. అలాగే వాడకడం ఎప్పుడంటే, వాడాల్సింది ఎప్పుడంటే ఒక 2 రోజుల తర్వాత, అంటే 48 గంటల తర్వాత వాడుకోవచ్చు. అది కూడా ఎలా అంటే, ముందు దీన్ని ఎక్కడైతే మీకు మచ్చలు ఉన్నాయో అక్కడ వేసేసి ఒక పావుగంట సేపు వదిలేయండి. తర్వాత వెళ్ళి శుభ్రంగా కడుక్కోండి, చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దేని మీద వాడాలి? బాత్రూమ్ టైల్స్, ఇప్పుడు వాష్ మెషిన్స్ ఉంటాయి కదా, వాటర్ మెషిన్ దగ్గర, అలాగే మన గిన్నెలు దొంగనే సింకులు ఉంటాయి కదా, అక్కడ వాడుకోవచ్చు. కమోడ్ మీద వాడుకోవచ్చు. దాంట్లోనే బాత్రూంలో ఉన్న టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే నాచు ఎక్కడ ఉంటే అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి, అది ప్రాబ్లం లేదన్నమాట, చాలా బాగా క్లీన్ అవుతాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మార్బుల్ మీద మాత్రము మరీ హెవీ ఘాటుగా ఉన్నప్పుడు వేయకండి, మార్బుల్ యొక్క షైన్ అనేది పోతుంది అనమాట. సో ఇప్పుడు చేయాలంటే, మనకి దగ్గర అక్కడ బ్లాక్ ఉంది అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి దాని మీద వేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసి వెంటనే గుడ్డతో తుడిచేసుకోండి, మీకు పోతుంది. అలా 2-3 సార్లు చేయండి, చాలా నీట్గా అయిపోతుంది, షైన్ కూడా పాడవదు అనమాట. ఇలా హెవీగా ఉన్న హార్పిక్ డైరెక్ట్గా ఎప్పుడేసినా కూడా మార్బుల్ పాడైపోతుందండి, తర్వాత బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ పని మాత్రం మీరు ఎప్పుడూ చేయకండి, వాటర్ కలుపుకొని చేసుకోండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు దీన్ని మనం ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఇది ఒక ప్రశ్న. ఎందుకంటప్పుడు మనకి వాటర్ టిన్స్ ఉంటాయి కదండి, 10 లీటర్లు 20 లీటర్ వాటర్ టిన్స్, అలాంటివి ఎక్కడైనా దొరికితే పాడేవి ఉన్నా పర్వాలేదండి, హార్పిక్ వేయడానికి కదా, అలాంటివి తీసుకొని కొత్తదన్నా తీసుకోండి, అందులో వేసేసుకొని 20 లీటర్లు ఒక దాంట్లోకి వచ్చేస్తుంది. లేదనుకుంటే ఇలాంటి ఆయిల్ టిన్స్ ఉంటాయి, మనకు అమ్ముతారు షాప్స్లో, లేదంటే మీ దగ్గర ఉన్నా పర్వాలేదు ఇలాంటి. ఇప్పుడు తర్వాత రోజు అంటే 24 గంటల తర్వాత ఈ లిక్విడ్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తానండి. చూసారా, ఇదేనండి, నేను తర్వాత రోజు ఈ వీడియో తీస్తున్నాను. చాలా చిక్కగా తయారైందండి, ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది. చూసారా, మగ్గు కూడా బ్లూ కలర్లోకి మారిపోయింది, దానికి పట్టేసింది అనమాట, అంత చిక్కగా ఉంది. నేను అందుకే చెప్పాను 10కి 10 కంటే 10కి 15 వేసుకోండి అని, అయినా కూడా చిక్కగా వచ్చింది. మాకు కాదు అనుకుంటే ఇంకొక పలచగా కావాలనుకుంటే ఇంకో 3-4 లీటర్ కలుపుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్లో వాటర్లో యాసిడ్ వేసేటప్పుడు మేము వాటర్ కలుపుకోవాలి ఎక్స్ట్రా, తర్వాత చేసేసిన తర్వాత 4 లీటర్లు కలుపుకుంటే
మొత్తం పాడైపోతుందండి, అస్సలు యూజ్ ఉండదు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే మరగపెట్టి చేసుకుంటే సంవత్సరంన్నర, లేదంటే 6-7 నెలలు. ముందుగానే చెప్పాను కదా, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను టైల్స్ మీద. ఓకేనండి, వీటన్నిటి మీద వాడుకోవచ్చండి చక్కగా. కాకపోతే కొంచెం పలచగా చేసుకొని చూసుకోండి ముందుగానే, టైల్స్ మార్బుల్స్ మీద మాత్రం. ఓకేనా, ఒకసారి చేసే ముందు మన డబ్బాలోకి పోసే ముందు ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా చిక్కబడిపోతుంది, మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇలాంటివి ఎక్కువైపోతుంది మాకొక్కరికి అనుకుంటే 2-3 ఫ్రెండ్స్ కలిపి చేసుకొని బాగా వర్కౌట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం రండి. ఇలా మనం మాప్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో చివరి ఉంటుందిగా, ఎడ్జెస్లో ఇట్లా నాచు పట్టేసి జిడ్డు పట్టేసి ఇలా నల్లగా అయిపోయి ఉంటాయి కదా అసహ్యంగా. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను చేసి చూపిస్తాను. మనం చేసుకున్న ఆర్పిక్లో కొంచెం వాటర్ వేసుకున్నాను, లూజ్గా కలుపుకున్నాను అనమాట నేను. చూసారా, పలుచగా ఉంది కదా, మనం చేసి చాలా చిక్కగా ఉంది మీరు గమనిస్తే. ఇలా వేసేసి శుభ్రంగా మనం ఒక 2 నిమిషాలు వదిలేసాను, 2-3 నిమిషాలు, 5 నిమిషాలు ఉంచినా పర్లేదండి. ఉంచేసి ఇలా బ్రష్తో బాగా పాముకొని ఒక గుడ్డతో తుడిచేసుకోండి. తడిగుడ్డ పెట్టుకొని అయినా పర్లేదు, తుడిచేసుకొని చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఇదే విధంగా మీరు బాత్రూమ్ కానీ, అలాగే షింక్, అలాగే వాష్ బేసిన్స్, కమోడ్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది, మీకు ట్రై చేయండి కంపల్సరీ. ఇదేనండి హార్పిక్, అదే హోమ్ మేడ్ లిక్విడ్. ఓకేనా, అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉందనుకోండి, నాకు కామెంట్ చేయండి. నేను డౌట్కి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఏంటి వీడియో మంది నెక్స్ట్ నేను ఏం చెప్తాను కదా, ఏం చెప్తానంటే ఫెనైల్ చెప్తానండి. చాలామంది ఫెనైల్ అడిగారు నన్ను, మంచి స్మెల్తో చాలా చిక్కగా మంచిగా చెప్తాను మీకు నేను. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మీరు కంగారు పెట్టకండి, 2-3 వీడియోలు కూడా అవ్వచ్చు నాకు. ఓకేనా, మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. అలాగే ఇది మంచి బిజినెస్ కూడానండి. ఎవరైనా మనకి ఇంట్లో ఉండే ఏదైనా వర్క్ చేసుకోవాలి, మంచి కమ్యూనికేషన్ ఉంది అందరితోనూ, అందరూ బాగా తెలుసు, ఇలా ఉంటారు కదా. సో ఎవరైనా మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా చక్కగా ఇలాంటి బిజినెస్ చేసుకోవాలండి. ఇలాంటివి ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అనమాట. మౌత్ పబ్లిసిటీ బాగా ఉంటే ఇది బాగా అమ్ముకోవచ్చండి. ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది కదా, బయట బాగా పలచగా ఉంటాయి. ఇది హోమ్ మేడ్, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది ఒక 2-3 మీరు శాంపుల్ ఇచ్చి చూడండి. అలా ముందు శాంపుల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కదా, అలా మేము బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు హోమ్ మేడ్ బిజినెస్ ఏదైనా చేయాలని బాగా వర్కౌట్ అవుతుందండి, ట్రై చేయండి.